మనకి గాయస్. అరే గాయస్, ఓ గాయస్ మనకి షాడో వచ్చేది గాయస్. అరే గాయస్ 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 కానీ మనకైతే ఒక లెజెండరీ ఫ్రూట్ వచ్చింది గాయస్, కేక్ ఎల్లో గాయస్. నేను మీ షాడో ప్లస్ తెలుగు. సో ఇదైతే ఎపిసోడ్ 3 గాయస్. సో మనమైతే జాయిన్ అయిపోతున్నాం. ఓకే గాయస్, సో ఇప్పుడైతే మనం లెవెల్ 42, ఇంకా మనకి ఆడైతే 40,000 ఉంది గాయస్. మనమైతే ఫుల్ రిచ్. అండ్ గాయస్ ఇక్కడైతే ఈవెంట్ స్టాక్ ఒకసారి అయితే చెక్ చేసి వెళ్దాం గాయస్, అప్పుడైతే లెవెల్ అప్ అయిపోవచ్చు. ఓకే గాయస్, ఈవెంట్ షాప్ అయితే ఓకే ఎవ్రీ అవర్కి రీసెట్ అవుతుందంట గాయస్. అండ్ ఓకే క్రియేషన్ ఫ్రూట్ ఉంది, ఐస్ ఫ్రూట్ ఉంది, ఇంకా స్పిన్ గాయస్. ఇదైతే మంచి ఫ్రూట్సే గాయస్. కానీ మనమైతే మన లైట్ లాస్ట్ వీడియోలో వచ్చింది కదా గాయస్, ఇదైతే వాడేద్దాం. ఎందుకంటే ఫస్ట్ సీలో ఇదే బెస్ట్ అంట గాయస్. సో ఇక ఇక మన ఐలాండ్కి అయితే వెళ్దాం గాయస్. సో నేనైతే కంపాస్ ఓపెన్ చేసేస్తా. ఓకే గాయస్, ఇటంతా వెళ్ళాలి గాయస్. ఓకే మనమైతే వెళ్ళిపోదాం. అరే గాయస్ ఇప్పుడు మనమైతే బోట్ కొనుక్కోవాలి. సో మనమైతే బోట్ కాడికి వెళ్ళొద్దాం గాయస్. ఓకే ఇక్కడైతే సాన్ ఒక బాస్ ఉన్నాడు గాయస్. 1 hour 4 minutesలో స్పాన్ అవుతారంట గాయస్. ఓకే సో మనకైతే ఇంకా అంత టైం వరకు ఆడొచ్చు గాయస్. ఓకే గాయస్ వీడు ఎక్కడున్నా అర్థం కావట్లేదు గాయస్. బోట్ అమ్మేటోడు ఇక్కడే అనుకుంటున్నా. ఇక్కడే గాయస్, వెళ్ళిపోదాం. ఓకే ఎనర్జీ అయితే తక్కువ అవుతుంది గాయస్. ఓకే గాయస్ వీడైతే బోట్ డీలర్. ఓకే గాయస్ మనమైతే డింగి అయితే చేసేసుకుందాం. ఓకే ఫ్రీ కాబట్టి. ఓకే గాయస్ నేనైతే మర్చిపోయి ప్యాసింజర్ సీట్లోకి అయితే ఎక్కింది. ఓ గాయస్ ఇప్పుడైతే మనం డ్యామేజ్ తీసుకుంటున్నాం. ఉప్పి ఉంది ఆ డ్యామేజ్ అయితే. అయితే గాయస్ ఇక మనం సీలో స్విమ్ చేయలేము అనుకుంటా. ఓకే గాయస్ మనమైతే వెళ్ళిపోదాం. మనము ఇంకా లైట్ ఫ్లైట్ ఒక అబిలిటీ వచ్చింది అనుకో గాయస్, మన లైట్ ఫ్రూట్లో ట్రావెలింగ్ అయితే మస్తు ఉంటుంది గాయస్. ఇక ఈజీ వెళ్ళొచ్చు. ఓకే గాయస్ మనమైతే ఇంక వెళ్ళిపోదాం. బై బై మిడిల్ టౌన్. ఓకే ఇంకా 180 meters ఉంది గాయస్. సో మనమైతే తొందరగా అయితే లెవెల్ 50 వరకు చేసేసి ఫ్రూట్ అయితే స్పిన్ చేద్దాం గాయస్. మంచి ఫ్రూట్ కనుక వస్తాయి గాయస్, ఇవి ఉంటుంది గాయస్. ఓకే గాయస్ మనమైతే దగ్గరికి వచ్చేస్తున్నాం. ఓకే గాయస్ మనమైతే అసలు కనిపించట్లేదు లీడర్ బోర్డులో, చాలామంది ఉన్నారు. మనకైతే 7,000 ఉంది గాయస్ బాగుంటే. ఇదైతే నేను క్లోజ్ చేస్తా ఎందుకంటే డిస్టర్బింగ్ ఉంది. ఓకే గైస్ మనమైతే ఐలాండ్కి అయితే వచ్చేసినాం. ఓకే దగ్గరికి అయితే వచ్చేసినాం గైస్. ఓకే మనమైతే ఐలాండ్కి అయితే వచ్చేసినాం గైస్. ఓకే నేనైతే ఎమ్మటే క్వెస్ట్ తీసుకుంటా గైస్. నేనైతే బ్రూట్ని అయితే తీసుకుంటా గైస్ ఇప్పుడు నా లెవెల్ 42 కాబట్టి. ఓకే గైస్ నేనైతే డాష్ చేసుకుంటూ వెళ్ళిపోతాను గైస్ వాళ్ళ కాడికి. ఓకే గాయస్ ఇప్పుడైతే మనమైతే ఒక్క డ్యామేజ్ ఇచ్చేద్దాం. దా. ఓ గాయస్ వీడైతే మనల్ని హిట్ చేస్తుందా? అరే గాయస్ ఇంకా మనం లెవెల్ 45 కావాలనుకుంటా. అప్పుడైతేనే మనకి డ్యామేజ్ అయితే తాకడు. లైట్ ఫ్రూట్ అయితే ఎలిమెంటల్ కాబట్టి ఇదైతే ఉప్పి ఉంటుంది గాయస్. సో ఇచ్చి పడేద్దాం ఇంకి గాయస్. ఇంకా 8 మెంబర్స్ని కిల్ చేయాలి, అప్పుడైతే క్వెస్ట్ ఈజీగా అయిపోద్ది. నేనైతే ఎక్స్ మూవ్ అయితే ఇచ్చేసిన గాయస్, క్విక్ ట్యాకిల్ కూడా ఇచ్చేసిన. ఓ గాయస్ నేనైతే ఒకసారి నా బ్లాక్ షూట్స్ని అయితే వాడతా గాయస్. ఓ గాయస్ మస్తు డ్యామేజ్ వస్తుంది. ఓకే నేనైతే ఇది వాడతా గాయస్ ఇక కొద్దిసేపటికి. బుధా ఫ్రూట్ కనుక వస్తాయి గాయస్ మన ఎంబన్స్లో మొత్తం పెట్టేసుకోవాలి, మస్తు ఉంటుంది గాయస్. ఓకే గాయస్ నేనైతే ఫస్ట్ ZWT వాడతాను. గాయస్ ఉప్పి ఉంది ఇదైతే. సో మనమైతే ఫటాఫట కిల్ చేసేద్దాం గాయస్. అబిలిటీ అయితే మస్తు ఉంది గాయస్ లైట్ ఫ్రూట్ది. సో నేనైతే ఇంక ఇచ్చి పడేస్తా గాయస్. మనకైతే ఆయన అబిలిటీస్ అయితేనే తాకుతున్నాయి గాయస్. సో మనకు అంత ప్రాబ్లం అయితే కాదు. ఓకే గాయస్ మనమైతే ఫటాఫట హిట్ చేసేద్దాం గాయస్. ఓకే గాయస్ ఈయనైతే కిల్ చేసేసాం. నేనైతే కొద్దిసేపు నా M1తోనే ఉంటా గాయస్, ఎందుకంటే మంచిగా ఉంది గాయస్. ఎందుకంటే ఇదైతే మంచి డ్యామేజ్ ఇస్తుంది. లెవెల్ అప్ అయినప్పుడైతే నేను దానికి పెట్టేసుకుంటా గాయస్. ఓకే గాయస్ నేనైతే కొట్టేద్దాం. నేనైతే నా ఎక్స్ మూవ్ ఇచ్చేస్తున్నా గాయస్, మస్తు వస్తుంది డ్యామేజ్. ఓకే గాయస్ Z ట్యాకిల్ అయితే ఇచ్చేసిన.
ఓకే దారదా దా అది గాయస్ వస్తుండే అయితే మన కాడికి. నేనైతే నా లైట్ దానికి అక్కుపోయినా గాయస్. జెడ్ మూవ్ అయితే ఇచ్చి పడేసిన గాయస్. ఓ గాల్లో ఎగిరిపోయింది గాయస్. ఆడైతే మస్తు ఉంది అబిలిటీ. ఓకే గాయస్ నేనైతే ఫటాఫట కిల్ చేద్దాం. ఓకే గాయస్. గాయస్ నేను చెప్పిన లైట్ మాస్టరీ అయితే 10 వచ్చింది. ఇప్పుడైతే ఒకసారి చెక్ చేసి చూద్దాం గాయస్ ఫ్లైట్. ఓ గాయస్ ఒప్పి ఉంది ఇదైతే. సూపర్ లైట్ ఫ్లైట్ అంట గాయస్ అది. ఇదైతే మస్తు హెల్ప్ అవుతుంది గాయస్, ఎందుకంటే ఐర్లాండ్స్ అయితే వెళ్ళాలి కదా. ఓకే గాయస్ మనమైతే ఇలాంటి కిల్ చేసేద్దాం ఫటాఫట. లైట్ రే అయితే ఇచ్చి పడేస్తా గాయస్ ఇంకి. దా ఇది తగ్గేదే లేదు గాయస్, మనమైతే ఫటాఫట ఇచ్చి పడేయాలానికి. ఓకే గాయస్ నేనైతే గ్రూప్ చేసి కొట్టేద్దాం అనుకుంటున్నా గాయస్, కానీ M1 అయితే ఒక్కనికి తాకుతుంది. సో మనమైతే ఇట్లనే గ్రైండ్ చేసుకుంటూ పోదాం. ఓకే గాయస్ స్క్రీన్ కాడికి అయితే వచ్చేస్తున్నా. ఈసారి ఇద్దరిని తీసుకుంటా గాయస్. ఇద్దరి మీద ఒకేసారి అబిలిటీ వాడతా. ఎగిరిపోయి అవతల పడాలి గాయస్. ఓ గాయస్ అరే గాయస్ నా అబిలిటీ అయితే చెట్టునే ఇరగొట్టేసింది. ఇదైతే మస్తు ఉంది గాయస్. ఓకే నేనైతే జీ అబిలిటీ. ఓ గాయస్ ఇద్దరు ఎక్కడ పోయి పడ్డారు. ఓకే గాయస్ ఓ వీడు ఇక్కడ ఏదో చేస్తుండు గాయస్. సరే ఈయనైతే ఫటాఫట కొట్టేద్దాం గాయస్. ఓ ఆయనకు కూడా డ్యామేజ్ తాకింది గాయస్. ఓ గాయస్ ఓ గైస్ 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 అమ్మ గాయస్ వీడైతే మస్తు కొడుతుండు గాయస్. ఓ గాయస్ ఆడైతే ఎగిరిపోయి పడ్డాడు నేను. ఓ మనకాడనే పడ్డాడు గాయస్. ఓ గైస్ నేనైతే ఇంకాడ స్లోగా ఉంటా కొద్దిగా. జెడ్ మూవ్ అయితే ఇచ్చేస్తూ ఉంటా. అద్దు గైస్ నేనైతే ఆల్మోస్ట్ కిల్ చేసేస్తున్నాం. అది కొద్దిగా రా. అద్ది 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 ఎస్ గాయస్ మనకైతే 4, 5, 6 ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. ఒక లక్కీ నెంబర్ ఎక్స్పీరియన్స్. ఇదైతే మంచిగా ఉంది గాయస్. ఓకే ఇంకైతే ఇచ్చి పడేద్దాం గాయస్. మస్తు ఉంది ఇది. నా లైట్ ఫ్రూట్ అయితే బాగుంది గాయస్. ఓ గాయస్ ఈవెంట్ స్టాక్ అయితే రీస్టాక్ అయిందంట. నేనైతే వెళ్తా గాయస్. గాయస్ ఆడ ఎక్కడికో టెలిపోర్ట్ అయిపోయింది. ఓకే గాయస్ నేనైతే ఈవెంట్ షాప్కి అయితే వెళ్తా ఇప్పుడు. ఓ గాయస్ ఇంకా అక్కడ ఏమేమి ఉంటాయి గాయస్, కొత్త కొత్తవి ఉంటాయి. ఓకే గాయస్ ఇక్కడే ఉంటుంది అనుకుంటా. నేనైతే ఎక్స్ మూవ్ కాదు రైట్ మూవ్ కాదు. ఓకే అరే గాయస్ ఇటు సైడ్ వచ్చేసిన నా లైట్ ఫ్లైట్తోనైతే. ఓ గాయస్ నేనైతే కింద పడ్డా. ఓకే నేనైతే స్లోగా డాష్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోతా గాయస్. ఓకే గాయస్ నా లైట్ ఫ్రూట్ అయితే మాస్టరీ ఉంది కాబట్టి వచ్చేస్తున్నాం. అది గాయస్ ఇప్పుడైతే ఈవెంట్ స్టాక్ అయితే రీస్టాక్ అయింది. దీంట్లో కనుక బుధా ఫ్రూట్ కనుకుంటే గాయస్ సూపర్ ఉంటుంది. ఓకే గాయస్ నేనైతే చెక్ చేస్తున్నా. ఓకే ఓ గాయస్ మనకైతే మంచి ఫ్రూట్ అయితే లేదు, కానీ నేను మన రేస్ని అయితే చేంజ్ చేద్దాం గాయస్. లక్ ఉంటే మంచి. ఓ గాయస్ మనమైతే షార్క్ అంట గాయస్. ఇప్పుడైతే వస్తున్నాం అండ్ మనకు ఒక షార్క్ టైప్ ఫిన్స్ అయితే వచ్చినాయి గాయస్. ఇదైతే హైలైట్ ఉంది. సో మనమైతే వ్యాలంటైన్స్ లెటర్స్ అంట గాయస్. సో మనమైతే ఇప్పుడు మన క్వశ్చన్ అయితే కంప్లీట్ చేసేసుకొని వద్దాం గాయస్ అక్కడికి. ఓకే గాయస్ ఇదైతే కొత్త కొత్తగా ఉన్నాయి గాయస్ రేసెస్ అంట ఏందో. ఓకే గాయస్ ఇటైతే మనం వెళ్ళిపోదాం మన లైట్ ఫ్లైట్ యూజ్ చేసుకొని. అరే గాయస్ నేనైతే ఫ్రోజన్ విలేజ్కి వెళ్తున్నా. అయ్యో అయ్యో ఓ నేనైతే ఇప్పుడు నాకు తెలిసి అవుట్ అవుతా గాయస్ నేను. సో నేను నా లైట్ ఫ్లైట్ని వాడతా. వద్దు గాయస్ ఇదైతే పైరెట్ స్టార్టర్ గాయస్. మనం స్టార్ట్ అయింది కూడా ఇక్కడి నుంచే. ఓకే గాయస్ మనదైతే డెస్టినేషన్ అక్కడ ఉంది. మనమైతే ఆడికి వెళ్దాం. జంప్ చేసుకుంటూ అయితే ఉంటే అండ్ గాయస్ మనకి షార్క్ వచ్చింది కాబట్టి ఓ గాయస్ మనకైతే డ్యామేజ్ అయితే ఎక్కువ దాకట్లేదు. ఇదైతే మస్తు ఉంది. మనం ఎంత ఎక్కువసేపు స్విమ్ చేసినా మనకైతే ఎక్కువ డ్యామేజ్ రావట్లేదు గాయస్. కానీ మన లైట్ ఫ్రూట్ అయితే హైలైట్ ఉంది గాయస్. సో ఇప్పుడైతే నేను బ్రూట్స్ని అయితే కిల్ చేసేస్తా గాయస్ ఫటాఫట. ఓకే గాయస్ పట్ట వేసి పడేద్దాం గాయస్. అది ఓకే వచ్చేసింది గాయస్ వీడైతే నా దగ్గరికి. అది తగ్గేదే లేదు గాయస్ మనమైతే. అండ్ మనకి ఇంకా లైట్ అబిలిటీస్ ఎక్కువ వస్తే హైలైట్ ఉంటుంది గాయస్ కదా. అబ్బా గాయస్ మనకైతే అబిలిటీ వాడిండు, నేను కూడా వాడేస్తా గాయస్. ఇక్కడ మాత్రం తగ్గొద్దు గాయస్ మనమైతే.
ఓకే, మనకైతే హార్ట్స్ కూడా వచ్చేసినాయి గాయస్. ఈ బ్రూట్స్ని అయితే ఈ నొక్కని కిల్ చేసేస్తే అయిపోద్ది గాయస్. అది గాయస్, వీళ్ళైతే అసలు వస్తాడు ఇక నా చేతిలో. అది ఓ గాయస్, ఎక్కడ ఎగిరి పడతాడు అనుకుంటే నా కాడనే ఉండు గాయస్. అది గాయస్, వీడైతే ఇప్పుడు ఈ పని అయితే అయిపోయింది గాయస్. మనమైతే లెవెల్ 44. నేనైతే స్టాట్స్ని అయితే మొత్తం బ్లాక్ స్టోర్స్లో అయితే పెట్టేస్తా గాయస్. ఎందుకంటే ఇప్పుడు బ్లాక్ స్టోర్స్ ద్వారా మనకి ఫుల్ ఉంటుంది గాయస్. ఎందుకంటే ఈ లైట్ అయితే మస్తు ఉంది గాయస్. ఓకే గాయస్, ఇంకా మనం 6 లెవెల్స్ కనుక చేస్తే ఫ్రూట్ని అయితే స్పిన్ చేయొచ్చు గాయస్. మస్తు ఉంటుంది ఇక. ఓకే గాయస్, ఇదైతే ఒప్పి ఉంది. ఓకే గాయస్, నేనైతే ఇన్ని కిల్ చేస్తా గాయస్. నాకు డ్యామేజ్ తాకుతుండే గాయస్. ఓ గాయస్ తాకుతుంది. ఇంకా నేనైతే ఇచ్చి పడేయాలి ఇక. ఓకే గాయస్, జెడ్ అబిలిటీని అయితే వాడినా. ఓకే, మస్తు ఒప్పి ఉండి గాయస్ ఈ లైట్ ఫ్రూట్ అయితే హైలైట్ అసలు. ఓకే, నేనైతే అప్పుడే కిల్ చేసేసిన గాయస్. నేను కూడా ఇట్లనే ఫటాఫటా కిల్ చేసి పడేయాలి గాయస్. నేనైతే ఇక్కడే ఉంటా. ఓకే గాయస్, నేనైతే ఈయన కూడా కిల్ చేసేస్తున్నా. సగం హెచ్పి అయితే అయిపోయింది గాయస్. జెడ్ అబిలిటీ వాడినా గాయస్. 36 డ్యామేజ్ అయితే ఇస్తుంది. అండ్ ఇంకా మనం మాస్టర్ 7 గాయస్. దీని మీద మన స్టాట్స్ మీలీలో 79 పెట్టుకుని ఎక్కువ డ్యామేజ్ రావట్లేదు గాయస్. సో ఇప్పుడైతే మనం చేసి పడేయాలి గాయస్. ఓకే గాయస్, నాకు లెవెల్ 45 అయితే నాకు తెలిసి డ్యామేజ్ అయితే తాకాడు గాయస్. ఓ గాయస్ గాయస్ గాయస్, ఇదైతే ఫుల్ డ్యామేజ్ ఇస్తుంది గాయస్ ఎందుకో కానీ. ఓకే, ఇంకైతే ఇచ్చి పడేద్దాం ఇక. దా 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 బేటా దా. అయిపోయి గాయస్, వీడు కూడా ఖతం. గాయస్, మనకి ఇంకా 2000 ఎక్స్పీ వచ్చింది అనుకో గాయస్, ఇంకా ఉంటుంది గాయస్. ఓకే, ఇంకైతే ఇచ్చి పడేసిన. ఎస్ ఎస్ దా, అది దారా. అది గాయస్, వీడైతే ఖతం ఇక. నేనైతే జెడబ్ల్యూటీ వాడా ఎగిరిపోయి పడ్డాడు. అది గాయస్, ఈయన కూడా కిల్ చేసిన. దా, నువ్వు కూడా ఇప్పుడు నా చేతిలో ఉంటుంది నీకు. దా, జెడబ్ల్యూటీ అయితే వాడినా గాయస్. పోయి చెట్టు గుద్దుకొని మరి కింద పడ్డాడు. ఇదైతే మస్తు ఉంది గాయస్ అబిలిటీ అయితే. అది గాయస్, దా. అరే దా తొందరగా. అది గాయస్, ఇంకైతే ఇచ్చి పడేస్తా ఇక. అది ఇంకో 2 హిట్స్ అయితే పోతాడు గాయస్. అదిగో. ఓకే గాయస్, మనకైతే 11,000 ఎక్స్పీ వచ్చింది గాయస్. ఇక నెక్స్ట్ అయితే ఉంటుంది గాయస్. ఓ, నేనైతే హ్యాండ్ కార్డ్కే వస్తున్నా గాయస్ మళ్ళీ హిట్ చేయడానికి. ఓకే, ఈడైతే అయిపోయింది గాయస్. జెడ్డబ్ల్యూటీ వాడేసిన. అది అది గాయస్, ఈడైతే అయిపోయిండు గాయస్. ఇంకొద్దిగా ఎక్స్పీ వస్తే చాలు గాయస్. మనకైతే లెవెల్ 45 ఇక. ఇప్పుడైతే మస్తు ఉంటుంది గాయస్, ఎందుకంటే మనకి డ్యామేజ్ ఏం తాకదు. ఫుల్ గ్రైండ్ చేసుకోవచ్చు. అబ్బా గాయస్, అయితే గట్టిగా కొడుతుంది గాయస్. నేను కూడా తగ్గేదే లే అన్నట్టు ఉండాలి. ఓ గాయస్, వీడు కూడా అయిపోతుంది గాయస్. అబ్బా, మనకి ఎక్కువ డ్యామేజ్ వచ్చింది వీడే గాయస్. ఓకే, వీడినైతే కిల్ చేసేస్తే క్వెస్ట్ అయిపోద్ది గాయస్. అలాగే మన లెవెల్ కూడా 45 అయితే అయింది గాయస్. ఇదైతే హైలైట్ ఉంటుంది ఇప్పుడు, ఎందుకంటే మనకి అసలు అటాక్ అనేది రాదు వాళ్ళ నుంచి. ఓకే గాయస్, నేనైతే కొద్దిసేపు హిట్ చేస్తే చాలు గాయస్. జెడ్డబ్ల్యూటీతోనైతే ఖతం చేసేస్తా. అది గాయస్, మనమైతే లెవెల్ 46 అండ్ 49,000 గాయస్. సో ఇదైతే మస్తు ఉంటుంది గాయస్. దా, ఇప్పుడు నన్ను కొట్టరా గాయస్. ఇప్పుడైతే మనకి డ్యామేజ్ తాకదు. ఇదైతే మస్తు ఉంది గాయస్. ఓ గాయస్, మనమైతే ఇది మనీ అయితే తీసుకుందాం. ఓ గాయస్, సూపర్ వస్తుంది. ఓకే, నేనైతే ఇంటరాక్ట్ చేసేస్తున్నా గాయస్ బ్రూట్స్కి. అండ్ గాయస్, మనమైతే $51,000 అయితే వచ్చేసినాం ఇక. ఓకే గాయస్, నేనైతే వెళ్తా ఇక వాళ్ళ కాడికి. ఈసారి నేను ఒక ఐడియా ఉంది గాయస్ నాకు. ఇదే గాయస్, ఇంకా ఉంటుంది గాయస్. మొత్తం అందరినీ తీసుకొచ్చి ఒకేసారి పట్ట కొట్టేస్తా గాయస్. ఇక అక్కడ ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చేస్తా గాయస్. అప్పుడు ఫాస్ట్గా అయిపోద్ది. ఓకే గాయస్, వీడు ఇక్కడే ఉండు. దా. అది గాయస్, ఇదైతే ఇంకా హైలైట్ ఉంది. ఓ, వాళ్ళందరూ వస్తుర్రు గాయస్.
ఓకే, నాకైతే డ్యామేజ్ అసలు తాకని కూడా తాకట్లేదు గాయస్. ఇదైతే మస్తు ఉంది గాయస్. దా అసలు హైలైట్ గాయస్, ఇదైతే మస్తు ZWT వాడితే గాయస్ అందరు పోయి ఎక్కడ పడ్డారు. ఇదైతే మస్తు ఉంది. వాళ్ళందరూ నా కాడికి వచ్చిన నన్ను ఏం చేయలేకపోతున్నారు గాయస్, వేస్ట్ ఇల్లు. నేనైతే హైలైట్ ఉన్నా గాయస్, నా లైఫ్ ప్లేట్ అయితే మస్తు ఉంది. వీళ్ళకి ఇక సావే గాయస్. ఇప్పుడైతే పట్ట వేసి పడేద్దాం గాయస్. మనమైతే మాస్టరీ 20 ఉన్నాం గాయస్. ఇప్పుడైతే లైట్ ఫ్రూట్ ఇదైతే హైలైట్ ఉంది గాయస్. వీళ్ళైతే నన్ను ఏం చేయలేరు అస్సలు, చుట్టూ కూడా పట్టుకోలేరు గాయస్ మనమైతే. ఓ గాయస్ ఒక్కడిని అప్పుడే కిల్ చేసేసినాం గాయస్. ఇది చూడండి గాయస్, వీడు పొయ్యేసిన పడ్డాడు ఆకాశంలో నుంచి. ఓకే గాయస్, ఇంకా ఇద్దరు ఉన్నారు గాయస్. పట్ట చేసేసినాం గాయస్. ఈసారి ఫాస్ట్గా అయిపోయింది అయితే మనకి. ఓకే గాయస్, మళ్ళీ స్పాన్ అయ్యిండు నా చేతిలో జానీకి. ఓకే గైస్, ఇప్పుడైతే ఇద్దరిని వేసేద్దాం. దా దా పెద్దాడా వచ్చేసేయండి గైస్. వీడైతే ఎన్ని అబిలిటీస్ వాడినా నాకేం కావట్లేదు గైస్. ఇదైతే మస్తు ఉంది. లైట్ ఫ్రూట్ అయితే హైలైట్ గైస్ ఫస్ట్ సీలో. నేనైతే మీకు చెప్తున్నా గైస్, లైట్ ఫ్రూట్ అయితే బెస్ట్ ఫ్రూట్ గైస్ ఫస్ట్ సీలో. మీరైతే ఇది ఖచ్చితంగా వాడాలి గైస్. గాయస్ అప్పుడే అయిపోయింది గాయస్. ఆ క్వెస్ట్ కూడా అయిపోయింది గాయస్. 48 అయితే లెవెల్ 40 గాయస్. ఓకే, ఇదైతే మంచిగా ఉంది. 56,000 అయితే వస్తుంది. ఓకే గాయస్, ఇంకోటి అయితే మళ్ళీ క్వెస్ట్ తీసుకుందాం. మళ్ళీ వాళ్ళకే ఉంటుంది ఇప్పుడు. ఓకే గాయస్, నేనైతే స్టార్ట్స్ మొత్తం నా బ్లాక్ షూట్స్లోకి పెట్టేసుకుంటా. ఇదంతా కూడా దీంట్లో పెట్టేసుకుంటే ఇప్పుడు హండ్రెడ్స్ ఆఫ్ డ్యామేజ్ చేసేటోళ్ళం గాయస్. ఓకే గాయస్, ఇప్పుడైతే మస్తు ఉంటుంది గాయస్. గ్రైండింగ్ అయితే ఫుల్ ఈజీ. ఓకే, సీన్ అయితే మళ్ళీ వేసేస్తున్నాం గాయస్. మన ఎనర్జీ కూడా ఫుల్ ఉంది గాయస్ ఇక. ఓకే గాయస్, మళ్ళీ వీళ్ళ కాడికి వెళ్తున్నా. మళ్ళీ రౌండప్ చేసేద్దాం గాయస్ వీళ్ళని. అది దా తొందరగా నా కాడికి రావాలి. అగ్గో గాయస్, అందరైతే వస్తారు. వీళ్ళు పోయి మళ్ళీ వాళ్ళ ప్లేస్లోనే దించుతారు. అదే అర్థం కావట్లేదు గాయస్. ఓకే, ఇక్కడైతే 5గురు ఉన్నారు గాయస్. మళ్ళీ ఆయన కాడికి వెళ్దాం. వీడు ఎందుకు ఆడ ఉన్నాడు తెలియస్తే. వీనికైతే ZWT వాడదాం గాయస్. ఓ గాయస్, అప్పుడు లాంగ్ రేంజ్ అబిలిటీస్ అయితే ఫుల్ ఉన్నాయి గాయస్. వీడు ఇక్కడే నిల్చుండు గాయస్, ఏం తెలియనట్టు. దారాదా అయిపోయారు గాయస్. వీళ్ళైతే ఒక్క దెబ్బకి హాఫ్ డ్యామేజ్ పోతుంది గాయస్ వీళ్ళకి. ఇట్లనే కంటిన్యూ చేస్తే వాళ్ళు లోకంలోనే ఉన్నారు గాయస్. ఓకేదా, ఒక్కటైతే అందరికి పడుతుంది గాయస్ అబిలిటీ వాడితే. ఇంకో 40 అయితే మాస్టరీ, ఇంకా హైలైట్ ఉంటాయి గాయస్ అబిలిటీస్ అయితే. ఇంకా మన లైట్ ఫ్రూట్ని అయితే అవేకెన్ అంతా చేసుకోవచ్చు గాయస్. కానీ సెకండ్ సీలో దానికైతే మనకి 700 లెవెల్ కావాలి గాయస్. సో మనమైతే ఎంత ఫాస్ట్గా డెవలప్ అవుదామంటే అంత ఫాస్ట్గా చేయాలి గాయస్. ఓకే గాయస్, ఈడైతే కథం. ఓ ఈడేడుకో వెళ్ళింది గాయస్, ఆకాశంలో పడ్డట్టుండు. ఓకే గాయస్, ఇద్దరిని అయితే కిల్ చేసేద్దాం ఇక. గాయస్ ఇంకా 2 లెవెల్స్ ఉన్నాయి గాయస్. మనమైతే ఫ్రూట్ స్పిన్ చేయొచ్చు. ఓకే గాయస్, ఫస్ట్ స్పిన్లోనే మనకు మితికలు వస్తాయి గాయస్. ఉంటుంది చూడు, హైలైట్ ఉంటుంది. సెకండ్ సీలో ట్రేడింగ్కి అయితే ఫుల్ పనికొస్తుంది గాయస్ మితికల్స్ అయితే. మనకు కనుక కిట్సూనే ఫ్రూట్ వచ్చింది అనుకో గాయస్, ఇంకా అన్స్టాపబుల్ గాయస్. నేనైతే ఎమ్మటే తినేస్తాను, ఎందుకంటే గ్రైండింగ్కి అయితే బాగుంటుంది గాయస్ అదైతే. గాయస్ మనమైతే అఫీషియల్గా లెవెల్ 50 గాయస్ అండ్ 60,000 వచ్చేసినాం. ఇప్పుడైతే ఫాస్ట్ వెళ్ళి నేనైతే ఫ్రూట్ స్పిన్ అయితే చేసేస్తాను గాయస్. ఇదైతే మస్తు ఉంటుంది ఇక గాయస్. ఇదైతే హైలైట్ ఉంటుంది. అండ్ ఫ్రూట్ స్పిన్ చేసి వచ్చిన తర్వాత గాయస్ మనమైతే ఆయన్ని కిల్ చేయాలి, ఆ బాస్ని. అదే ఇప్పుడు మన టార్గెట్ గాయస్. ఓకే, నేనైతే వెళ్తున్నా గాయస్. చెప్పలే, ఇదే బుద్ధా ఫ్రూట్ గాయస్. అది యూజ్ చేస్తే అసలు హైలైట్ ఉంటుంది, పెద్ద జాయింట్ లాగా అయిపోతాం. ఓకే గాయస్, నేనైతే మిడిల్ టౌన్కి అయితే వచ్చేసిన. అండ్ మనం జంగిల్లో కదా గాయస్ స్పెండ్ చేసేది. ఓకే, నేను ఇక్కడ ఉన్నా అనుకుంటున్నా గాయస్. ఓకే గాయస్, మనమైతే లైట్ ఫ్లూట్తోనైతే వెళ్ళిపోతున్నాం.
గైస్ ఇంకోటి కూడా ఉంది గైస్ లైట్ యూజర్. ఓకే గైస్, మనం చూసిన గ్యాచల్ డీలర్ అంటే ఈడే అనుకుంటా గైస్. అవును గైస్. గైస్ నాకైతే లక్ ఉంటుంది అనుకుంటా మంచి ఫ్రూట్ రానికి. సో నేనైతే స్పిన్ చేస్తున్నాను గైస్. ఓకే గైస్, ఈ జిఎల్ఎస్ అయితే ఎవ్రీ 2 అవర్స్కి అయితే మంచి ర్యాండమ్ ఫ్రూట్ అయితే ఇస్తాడు. ఓకే గైస్, నేనైతే లెవెల్ 50 32,000 అండర్స్టూడ్ కొట్టేస్తున్నా గాయస్. ఇదైతే మిథికల్ ఫ్రూట్ కానీ వస్తాయి గాయస్, ఉంటుంది గాయస్ మనకి. గాయస్ అరే గాయస్, ఓ గాయస్ మనకి షాడో వచ్చేది గాయస్. అరే గాయస్ గాయస్ గాయస్, కానీ మనకైతే ఒక లెజెండరీ ఫ్రూట్ వచ్చింది గాయస్, వేక్. ఇదైతే ట్రాష్ ఫ్రూట్ గాయస్, నేనైతే వాడను, స్టోర్ చేసేసుకుంటా గాయస్. కానీ మన లక్ గాయస్ ఫస్ట్ ట్రైలో లెజెండరీ అయితే వచ్చింది. ఇదైతే మస్తు ఉంది గాయస్. చూడండి ఎట్లుందో ఫ్రూట్, చూడండి గాయస్. దాని యానిమేషన్ హైలైట్ ఉంది, లైటింగ్ ఫ్రూట్ వచ్చాం. ఓకే గాయస్, మనమైతే ఇక స్టోర్ చేసేద్దాం దీన్ని. గాయస్ మన ఫస్ట్ ఫ్రూట్ అయితే హైలైట్ ఫ్రూట్ గాయస్. ఇదైతే అసలు ఎంత హైలైట్ ఉందంటే గాయస్, మనం ఒప్పి అయిపోయినాం అప్పుడే. ఓకే గైస్, నేనైతే నా ఫ్లైట్ని యూజ్ చేసి మళ్ళీ నా ప్లేస్కి వెళ్ళిపోయి ఆ షెఫ్ని అయితే కిల్ చేసేద్దాం గైస్. ఆయన్ని కనుక కిల్ చేస్తే గైస్ ఇక మస్తు ఉంటుంది మనకి. ఓకే గైస్, ఇక్కడ ఉంది. ఓ గైస్, నేనైతే ఎటో వెళ్ళిపోతున్నా, అయినా ఏం కాదు గైస్, ఎందుకంటే మనకి షార్క్ రేస్ ఉంది. ఓకే గైస్, నేనైతే ఫటాఫట వెళ్ళిపోతా. బాబీ కానీ కిల్ చేస్తా గాయస్, మస్తు ఉంటుంది. అండ్ గాయస్ ఇప్పుడైతే మనకి 28,000 ఉంది గాయస్ మనీ. ఓకే గాయస్, షెఫ్ అయితే ఓ గాయస్ వీడైతే 55 లెవెల్ అంట గాయస్. అయ్యో సరే గాయస్, మళ్ళీ ఈ బ్రూట్స్ని అయితే కిల్ చేయాలంట. వాళ్ళని ఊరికే కిల్ చేయబుద్ది కావట్లే గాయస్, ఎందుకంటే బాస్ని కిల్ చేయబుద్ది అవుతుంది. ఓకే గాయస్, ఓకే ఓకే ఓపి ఉంది ఇదైతే. అసలు 26 మ్యాచ్టీ గాయస్, ఇంకా ఒప్పి డ్యామేజ్ ఇస్తున్నా 44 గాయస్. అసలు నేను ఇంకా స్టాట్స్ మొత్తం దాని మీద పెట్టుంటే ఎంత బాగుండేది గాయస్ కదా. ఓకే గాయస్, నేనైతే అందరినీ గ్రూపప్ చేసేస్తా. ఓకే, నాకైతే డ్యామేజ్ కాదు, నేనైతే హ్యాండ్ కార్డ్ని ఉంటా. ఓ గాయస్ వీళ్ళైతే ఎంతో వెళ్ళిపోతుర్రు, నాకు అర్థం కావట్లే. అర్రే గాయస్, ఆడొక్కడు మళ్ళీ ఆడనే ఉంటాడు గాయస్, ఎందుకో నాకు అర్థం కాదు. ఆడనైతే కొట్టినా గాయస్, నా కాడికి వచ్చేస్తాడు ఇక. ఓకే దా, నేను ఇక్కడే ఉంటా, మీకోసమే వెయిటింగ్ దా. ఓ గాయస్ ఆడు కూడా వస్తుండు. ఓకే వస్తుండు గాయస్, నా కాడికి వచ్చేస్తుండు. నేనైతే హిట్ చేస్తూనే ఉంటా. జెడ్ అబిలిటీ గాయస్, ఇదైతే మస్తు ఉంటుంది అబిలిటీ గాయస్. ఇంకోటి ఎడుకో పడ్డట్టు అనుకుంటా. అవును గాయస్, ఆడ అక్కడే ఉన్నాడు, ఏం చేస్తుండో ఆడ పిక్కులు చూస్తుండు. గాయస్ తనైతే అఫీషియల్గా కిల్ చేసేసినాం రెండో వాడిని కూడా. గాయస్ మనమైతే ఇప్పుడు 27 మ్యాచ్టీ ఉంది. ఓకే గాయస్, ఈయనైతే కిల్ చేసి పడేస్తా. అది గాయస్ వీడు అసలు దిక్కులు చూస్తుండు గాయస్, ఎటు వెళ్తుందో ఆయనకన్నా అర్థమవుతుందో లేదో అని ఎంత అసలు పిలిచినా రావట్లేడు గాయస్. ఎన్నిసార్లు హిట్ చేయాలి దీన్ని దా. అయిపోయినారా ఇప్పుడు, లాస్ట్ మూవ్ ఇచ్చేస్తే ఖతం. ఇట్లుంటుంది గాయస్ మనతోనే. సో గాయస్ దా 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 అది దా అది గాయస్, దీనికైతే ఇచ్చి పడేద్దాం ఇక. ఎస్, జెడ్ అబిలిటీ అయితే వాడినా దా. అది గాయస్ వీళ్ళకైతే మూడింది ఇక, టైం ఆసమన్నమైంది, అయితే పోతారు ఇక గాయస్ పైకి. అది గాయస్ మన క్వెస్ట్ అయితే కంప్లీట్ చేసేసినాం. లెవెల్ 51 ఇప్పుడు, ఇంకా 4 లెవెల్స్ అంతే గాయస్. 25 పెట్టినాం గాయస్, అప్పుడు అసలు మనకి ఫుల్ వస్తుంది డ్యామేజ్. ఓకే గాయస్, ఈడే గాయస్ షెఫ్ లెవెల్ 55 బాస్. ఇంకా కటానా కూడా ఉంది గాయస్, స్వాడ్ అయితే ఉంది. ఓకే గాయస్, నేనైతే వీళ్ళనే కిల్ చేసుకుంటూ కూర్చోవాలి ఇక. ఓకే ఫటాఫట్ వేసేద్దాం గాయస్, ఇక మనం ఫాస్ట్ చేయకపోతే టైం వేస్ట్ అవుతుంది గాయస్. ఓకే దా
నేనైతే ఫటాఫటా వేసేస్తాను. వీడుంది కాదు అసలు విన్నాడు కూడా విన్నాడు. ఓకే, ఈయనకి కూడా ఇచ్చేద్దాం గ్యాస్. ఓకే, ఇంకొకటి ఉన్నట్టుంది గ్యాస్ ఆడ. అవును గ్యాస్, ఆడైతే ఎప్పుడు ఆడనే ఉంటాడు. ఆడిని వదిలేస్తాయి, ఇక టైం వేస్ట్ చేయను. నేనైతే ఫటాఫట ఇచ్చి పడేస్తాను గైస్. నా జెడబ్ల్యూటీ అయితే వాడుతున్నా. ఓకే గైస్, ఇదైతే మస్తు ఉంది. ఓకే ఓకే, ఇచ్చేద్దాం. వీళ్ళు ఎన్ని అబిలిటీస్ వాడినా నాకేం కాదు గైస్. అంత పవర్ఫుల్ అయితే అయిపోయినా గైస్ అప్పుడే. అండ్ ఇక ఫస్ట్ సీలో లాస్ట్ ఐలాండ్ అయితే ఫౌంటైన్ సిటీ గైస్. ఆడికి వస్తే ఇక మనం సెకండ్ సీకి ప్రిపేర్ అయిపోయినట్టే. ఓకే గైస్, ఓకే ఈయనైతే కిల్ చేసేసి ఇద్దరి కోసం మళ్ళీ వెయిట్ చేస్తాను గైస్. ఇదైతే మస్తు ఉంది. ఓకే గైస్, ఈయనైతే కిల్ చేసేసిన. అద్ది అద్ది అద్ది, దా దా దా, ఇంకా ఇద్దరే. అరే ఏం చేస్తున్నారా, దిక్కులు చూస్తున్నారా? దా, ఇప్పుడు నీకు ఉంటుంది దెబ్బలు. దా 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 దా, అద్ది గైస్. వీళ్ళకైతే 3 ఉంది ఇక. ఓకే, ఈయనైతే కిల్ చేసేస్తున్నా గైస్. అట్ట అయిపోయి అయిపోయి. ఓకే గైస్, మనమైతే లెవెల్ 53 మళ్ళా బ్లాక్ స్పోర్ట్స్లోనే పెట్టేద్దాం గైస్. మనకైతే డ్యామేజ్ అయితే అసలు కావట్లేదు. సో మనకి డిఫెన్స్లో పెట్టినా ఏం లాభం లేదు గైస్. ఓకే గైస్, ఇంకా 2 లెవెల్కి అయితే ఇంకా ఫామ్ చేస్తాం లెవెల్స్ని. ఫ్రూట్స్ని కిల్ చేస్తూ ఉన్నాం గైస్. ఓకే గైస్, ఇదైతే ఉప్పు ఉంది ఫ్రూట్ అయితే. నేనైతే రికమెండ్ చేస్తున్నా గైస్ ఈ ఫ్రూట్ అయితే వాడాలని. ఓకే గైస్, నేనైతే వీళ్ళని ఇచ్చి పడేస్తా గాయస్. ఇప్పుడైతే నేను ఇద్దరిని వేస్తా, ఎందుకంటే ఫాస్ట్గా అయిపోద్దిగా. ఓకే గైస్, ఇద్దరైతే ఫటాఫటా అయిపోతారు. అక్కడైతే 3 చేసేస్తా గైస్, దగ్గర దగ్గర ఉన్నారు కాబట్టి నా ఎనర్జీ కూడా వచ్చేస్తుంది గైస్. ఎంఎన్స్తోనే అయిపోయారు గైస్ వీళ్ళందరూ. దా, ఓకే గైస్, డాష్ ఇచ్చుకుంటే అయితే అందరి కాడికి వెళ్తున్నా. ఓకే గైస్, ఇంకా 2 లెవెల్స్ వస్తాయి గైస్. ఇక మనం షెఫ్ని అయితే కిల్ చేయొచ్చు. అదైతే కిల్ చేస్తే ఇంకో అసలు హైలైట్ ఉంటుంది గైస్. ఓకే గైస్, ఇచ్చేద్దాం, ఇంక ఇచ్చి పడేద్దాం. అద్ది గైస్, అద్ది అద్ది అద్ది. ఓహో గైస్, వీళ్ళైతే అయిపోతుర్రు ఇక నా చేతిలో. వీళ్ళైతే ఉండరు ఇక. ఓకే గైస్, ఇంకా 3 అయితే కిల్ చేద్దాం. ఇక్కడైతే కిల్ చేసేద్దాం గైస్ ఇక. ఓకే, ఈయన కాడికి వెళ్తున్నా. ఇప్పుడు నీకు అయిందిరా టైం. దా, అది ఈయన కాడికి అయితే వచ్చేస్తున్నా గైస్. అది వీళ్ళకైతే హిట్టింగ్ ఇచ్చేసుడు. ఓకే గైస్, నేనైతే ఇచ్చేసా గైస్. మన ఫ్రూట్తోనైతే రచ్చే. ఓకే గైస్, ఇదైతే మస్తు ఉంది. వీడిని కిల్ చేస్తే ఓ గైస్, ఇంకా లెవెల్ 1 కావాలి. 54 ఇప్పుడైతే. ఆడిని కిల్ చేసేటప్పుడు ఉంటుంది కదా సాటిస్ఫాక్షన్. ఓ, ఇక్కడైతే డైమండ్ చెస్ట్ బాక్స్ అయితే స్పాన్ అయింది. సో తీసేసుకుంటాను నేను, నాకైతే ఫ్రీ మనీ అన్నట్టు ఇది. ఓకే గాయస్, మనమైతే ఇప్పుడు బ్రూట్స్ని కాకుండా పైరట్స్ని వేసుకుందాం గాయస్. ఎందుకంటే ఈజీగా ఉంటారు గాయస్. ఈజీ ఫాస్ట్గా అయిపోతారు. మనకైతే ఫాస్ట్గా ఉండాలి గాయస్, ఒకటే లెవెల్ కాబట్టి. ఇప్పుడైతే మనకి 43,000 గైస్. ఈ క్వెస్ట్ అయిపోయిన తర్వాత 46 అయితే ఉంటుంది గైస్. 45 అయితే దాటుద్ది. సో గైస్, ఇప్పుడు నేనైతే బుద్ధ తీసుకోవాలనే నా గోల్ గైస్. సో అప్పుడు గ్రైండింగ్ అయితే ఎంత ఈజీగా ఉంటుంది అంత గైస్. బుధ ఇస్ ద బెస్ట్ ఫ్రూట్ అనుకోవచ్చు గైస్ గ్రైండింగ్ కోసం. అండ్ సీబీస్ చేసేటప్పుడు కూడా అవేకెన్ చేస్తే గైస్ హైలైట్ ఉంటుందంట. ఓకే గైస్, ఓహో అప్పుడే అయిపోయారు గైస్. గైస్, నా స్టాట్స్ని అయితే పెట్టుకోలే ఇంకా. మొత్తం బ్లాక్ ఫ్రూట్స్లోకే పెట్టేస్తాం. గైస్, ఇక్కడైతే ఎవడు ఉన్నాడు, అంత పీవీపీ చేద్దాం గైస్. గైస్, నేనైతే ఫస్ట్ కిల్ గైస్ నాకు. గైస్, మనమే తను కిల్ చేసేసినాం. ఎస్ గాయస్, ఇదైతే మస్తు ఉంది. ఫస్ట్ కిల్ గైస్ మనకైతే. కానీ బాండీ అయితే రాలేదు గైస్, ఎందుకంటే లైక్ అది సస్పీషియస్ కిల్ అంటే ఎందుకు. అతను మళ్ళీ పెట్టుకుంటే వేసి పడేద్దాం గైస్ అని హైలైట్ అసలు. ఫస్ట్ కిల్ అయితే వేసేసినాం గైస్. గైస్, ఆడైతే అది షెఫ్ని అయితే కిల్ చేయడానికి ట్రై చేస్తుంది గైస్. ఓకే గైస్, ఆయన తొందర కిల్ చేసేస్తుంది గైస్. నేనైతే ఆయన కిల్ చేసేయాలి. షెఫ్ గారు కిల్ చేసేసిండు గైస్. మనమైతే ఇప్పుడు లెవెల్ 55 అండ్ 47,000 అయితే వచ్చింది గైస్.
నేనైతే షెఫ్ తీసుకున్నా గాయస్. గాయస్ ఓ గాయస్ వీడైతే నన్ను కిల్ చేస్తుండు. నేనైతే జెడ్ అబిలిటీ వాడేస్తా గాయస్. ఓ గాయస్ ఆడిపోయి వాటర్లో పడ్డాడు గాయస్ పాపం. ఓకే గాయస్ ఆయనకైతే ఇచ్చి పడాలి. ఆడు ఎక్కడుండి ఇక్కడ జెడ్ అబిలిటీ అయితే వాడే గాయస్. దా 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 అది గాయస్ మనకైతే 200 బౌంటీ అయితే వచ్చింది గాయస్. ఇదైతే మస్తుంది. ఓ గాయస్ దగ్గరకు వచ్చినప్పుడే ఆడు మొత్తం రీజన్ అయిపోయింది గాయస్. ఓ గాయస్ ఆడు నాతో మళ్ళీ పెట్టుకోవాలనుకుంటుండు గాయస్. నేనైతే ఏమన్నా ఓకే గాయస్. ఓ గాయస్ వీడైతే ఓకే ప్లేయర్ రీసెంట్లీ డైడ్ అంట గాయస్. అసలు వీడు ఏడికెళ్ళింది గాయస్ షెఫ్ అసలు కనిపించలేదు. ఓకే గాయస్ వీనికైతే మాస్టరీ ఉంది నాకు తెలిసి. ఓ గాయస్ వీడైతే వాల్ లోపలికి వెళ్ళిండు. ఓ గాయస్ ఇదైతే మస్తు ఉంది గాయస్. వాల్ లోపలికి వెళ్ళిండు. నేనైతే ఇచ్చి పడేస్తా గాయస్ ఆయనకి. ఓ గాయస్ వాడైతే 89 డ్యామేజ్ ఇస్తుంది. నన్ను ఎట్లా కిల్ చేసిందో గాయస్ నాకు కూడా తెలీదు. ఓ గాయస్ మనమైతే లెవెల్ 57 గాయస్. సూపర్ ఉంది గాయస్. ఓకే గాయస్ ఇప్పుడైతే మనం ఇక స్టాప్ చేసేద్దాం గాయస్. మనమైతే బాస్ని అయితే కిల్ చేసేసినాం. అండ్ 55,000 అయితే ఉంది గాయస్. ఇదైతే మస్తు ఉంది. స్టార్ట్స్ అయితే పెట్టేసుకొని ఇక నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం గాయస్. బాయ్ బాయ్.